మాట్లాడండి. ఏరు మీ వారు? ఇక్కడ లేరా? ఇంకెక్కడైనా ఉన్నారా? అసలు ఉన్నారా లేరా? ఓహో, మీతో పాటు లేరా? విడిగా ఉంటున్నారా? కొంపతీసి మీ ఆయన మిమ్మల్ని వదిలేశారా? ఈ ఇంట్లో ఉండేది మీ అమ్మ కూతుళ్ళు ఇద్దరేనా? ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? ఏంటండి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరు? అయితే నలుగురు అనుకుంటున్నది నిజమేనన్నమాట. రేపు పెళ్ళైతే పెళ్లి పత్రికలో పిల్ల తండ్రి పేరు వెయ్యడానికైనా మీ ఆయన పేరేంటో తెలియాలిగా. కట్టుకున్న మొగుడెవరో కూడా తెలియని ఈ ఇంటి పిల్లని ఎలారా చేసుకునేది మనం? అందుకే ఊరికే అన్నారా నిప్పులేందే పొగరాదని. ఏమండి ఇంకా ఆపుతారా మీ మాటలు? ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడే ముందు కనీసం ఒక ఫోన్ చేసి రావాలన్న విషయం కూడా తెలీదా మీకు? విశాల్, వచ్చిన వారు మర్యాదగా మాట్లాడకుండా, మా ఒపీనియన్ కూడా తెలుసుకోకుండా, సాటి ఆర్దాన్ని కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేవండి ముందు, లేవండి. విశాల్ ఉండండి, ముందు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. బయలుదేరండి. ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆహా, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుందట. ప్రేమించడానికి నీకింతకన్నా గొప్పింటి పిల్ల దొరకలేదంట్రా? ఏంటి ఎందుకురా నా మొహం చూస్తున్నావు? ఇంకా నయం, ముందే తెలిసింది. నలుగురు అనుకుంటుంటే ఏదో అనుకున్నాను. రా రా రా, మంచి సంబంధమే, భలే గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వీళ్ళ పిల్లలు లవ్ చేస్తున్నాడంట. లవ్ లవ్ లేదు గివ్వు లేదు పదా. సారీ ఆంటీ, ఆవిడలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. I want to talk to you. I'm waiting in your college campus. ఏంటి విశాల్, అర్జెంటుగా మాట్లాడాలని మెసేజ్ ఇచ్చావు? ఏమైంది? అమ్మకి బాగానే ఉంది కదా? అమ్మకి బాగానే ఉంది, కానీ మనసే బాగోలేదు. ఏంటి నువ్వు అనేది? నీతో పాటు మీ క్లాస్ లో వినోద్ అని ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఏ ఎందుకులా అడుగుతున్నావు? పాపం మీ అమ్మ అప్సెట్ అయిపోయారు నీరజ. ఆవిడని చూసి నేను కూడా తట్టుకోలేకపోయాను. ఏదైతే అదైందని నేనే వాళ్ళని తిట్టి బయటికి పంపించాను. మీ అమ్మ ఫీల్ అవుతుందని ఊరుకున్నాను, కానీ లేకపోతే నేనే వాళ్ళని మెడబట్టి బయటికి గెంటేసేవాడిని. అంత కోపం వచ్చింది. ఈ విషయం వెంటనే నీకు చెప్పాలని ఉండబట్టలేక నీకు మెసేజ్ ఇచ్చాను. ఓకే నీరజ, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేం ఫీల్ అవ్వకు, నీ క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళు.
మే ఐ కమ్ సార్? వాట్ ఈస్ దిస్? కాలేజీకి వచ్చే టైం అయినా ఇది? సార్ ఉదయం కాలేజీకి వచ్చి పర్మిషన్ లెటర్ ఇచ్చి వెళ్ళాను సార్. సరే సరే వెళ్ళి కూర్చో.